కాంగ్రెస్ పార్టీలో ముందుకు పోతున్న వారికి పార్టీ మరికొన్ని బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు డాక్టర్స్ సెల్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారు మాకు లెటర్ ఇచ్చి పంపించారు. ఒక ఆర్డర్ కాపీని డాక్టర్ రహమాన్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించి వారి సేవలు నంద్యాల జిల్లాకు ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావాలని చెప్పి ఈరోజు మేము అందజేస్తున్నాం. వారికి ఈ బాధ్యతలన్నీ కూడా ఈరోజు అప్పచెప్తున్నాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్ చైర్మన్ గారు డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి చింతల్ మోహన్ రావు గారు, తర్వాత డిసిసిసి ప్రెసిడెంట్ లక్ష్మీ నరసింహ గారు నన్ను గుర్తించి డాక్టర్ సెల్ ఏపీసీసీ డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ తరఫున పనిచేసే ప్రతి నాయకునికి కార్యకర్తకి నేను అండగా ఉంటాను. ఆ తర్వాత షర్మిలమ్మ గారు రాజన్న రాజ్యం తేవాలని ఎంతో పాటుపడుతున్నారు. ఆమె కొరకు కూడా నేను మా టీము మేమంతా సహాయంగా ఉంటామని తెలియపరుస్తున్నాను. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాహుల్ గాంధీ గారు సమైక్యత కొరకు భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. అందుకు గాను మన రాహుల్ గాంధీ గారు పీఎం కావాలనే ఉద్దేశంతో నేను ముందుకు నడిచి అందరికీ హెల్ప్ఫుల్గా సహాయ సహకారంగా ఉంటానని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రాష్ట్ర రథసారథి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద ఈ మధ్య మనం చూస్తున్నాం. భయపడిపోతున్న జగన్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా, అయ్యా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా నువ్వు మా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఈరోజు ముఖ్యమంత్రి వై సీట్లో కూర్చున్నావు. కానీ వాళ్ళ ఆశయాలను ఎవరు నెరవేర్చాలి? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఒకటే, ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలి, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంటి? ఈరోజు ఢిల్లీ వెళ్ళి మతాల మధ్యన కొట్లాటలు పెడుతున్న నరేంద్ర మోడీ గారి దగ్గర మోకరిల్లుతున్నావే. మరి నీ చుట్టూ ఉన్న నాయకులు రోజా అయితేమి నాని అయితేమి వీళ్ళందరూ వాగుతుంటే ఎందుకు కానీ నోర్లు మూపేయలేకపోతున్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం. నువ్వు గతంలో ఎలక్షన్ల ముందు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని మెడలు వంచి అన్న వ్యక్తివి ఈరోజు నరేంద్ర మోడీ దగ్గర మెడలు వంచుతున్నావే. మరి దీన్నే కదా మేము అడుగుతున్నది మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు. మరి వాటికి సమాధానం చెప్పకుండా ఈరోజు ఏవో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఊరుకొండరు. కబడ్డారు అని చెప్పి జగన్ పార్టీ వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.